నల్గొండ జిల్లాలో బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సుకి సభాధ్యక్షత వహిస్తున్న బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాసాల వినోద్ యాదవ్, వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్ రామ యాదవ్ గారికి, ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి, సోదరి దాసోజు లలిత గారికి, రాఘవేంద్ర ముదిరాజ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి డిఎస్పి రాష్ట్ర నాయకులు బరిగల దుర్గాప్రసాద్ గారికి, డిఎస్పి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి, ఇంత పెద్ద జేఏసీ కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి ఇంత సభని నిర్మాణం చేసిన మీ అందరికీ కనిపించకుండా ఎక్కడో ఉన్న దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ సభ కోసం, ఈ సదస్సుకు ఆవిర్భావ సదస్సుకి ఏర్పాట్లు చేసిన ప్రతి కార్యకర్తకి, ఈ సభలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున అందరికీ జై బీసీ/ఎస్సీ/ఎస్టీ, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ పీఠికలోనే జై భీమ్ భావం కూడా ఉన్నది కాబట్టి జై భారత రాజ్యాంగంలో అన్ని మిళితమై ఉన్నాయి కాబట్టి మనం జై భారత రాజ్యాంగం అని నినాదం చేశాం. నల్గొండ జిల్లాలో బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సు, ఆవిర్భావం కాదు, ఆవిర్భావ సదస్సు. ఈ సదస్సులో బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ అనే వేదిక దేనికోసం అనే ఒక మేధో మథనం ద్వారా దాని యొక్క ఆవశ్యకతని ఆవిష్కరించడం జరిగింది. ఈ సదస్సు నుంచి ఒక నెల రోజుల్లో ఆగస్టు 15 ఆ ప్రాంతం ఒక భారీ సభ కూడా నల్గొండలో పెట్టారు. ఆ నల్గొండలో పెట్టబోయే భారీ సభకి ఒక ప్రాతిపదికగా ఈరోజు జేఏసీ ఆవిర్భావ సదస్సు. ఈ బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన్మించడం జరిగింది. ఆ జన్మకి అనేక మంది తెలంగాణలో ఉన్న మేధావుల్ని, విద్యావంతుల్ని, బుద్ధిజీవుల్ని 1000 మందిని తీసుకొచ్చి వారి సమక్షంలో ఈ వేదికని ఆవిర్భావం చేయడం జరిగింది. దాని వెంటనే ఎన్నో సంఘాలు పుడుతున్నాయి, మళ్ళీ ఎప్పుడో కలుస్తున్నాం. అని ఆ సంఘం యొక్క అవసరం ఏంటి, దానికోసం తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటన చేయాలని వెంటనే ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ నుంచి 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్రని ఆవిర్భావం రోజే పిలిపించడం జరిగింది. చూసారా, ఆలోచన వచ్చిన వెంటనే వేగవంతంగా ఆచరణ ప్రారంభించారు. సంఘ ఆవిర్భావం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర 15 రోజులు ఆదిలాబాద్ పోయి, ఎందుకోసం బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద దేనికోసం, మా భూమి రథయాత్ర దేనికోసం, 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర దేనికోసం. ఒక పక్క మన కోల్పోతున్న హక్కులు, రాజ్యాంగ రక్షణ, ఒక పక్క రాజ్యాధికారం తెలంగాణలో సాధించాలనే 2 లక్ష్యాలతో యాత్ర ప్రారంభం జరిగింది. ఆదిలాబాదు బతుకుల్ని, ఆదిలాబాదు అడవిలో, ఆదిలాబాదులో నిర్మల్ జిల్లాలో మొన్న చిట్ట
చివరి నరసాపూర్ రవీంద్ర నగర్ అని ఒక కారడవిలోకి ప్రయాణం చేస్తే ఆ అడవి దాటితే 2 అడుగులు వేస్తే మహారాష్ట్ర. ఆ అడవిలో కూడా రెడ్డి వెలమ దొరలే ఆ గ్రామానికి అధిపతి. ఎప్పటి నుంచో వాళ్ళ చేతిలో 1000 ఎకరాల భూములు. ఆ అడవిలో వెలమ దొర, రెడ్డి దొర, వాళ్ళ చేతిలో 100,000 ఎకరాల భూములు. వాళ్ళకి ఏజెన్సీ యాక్ట్లు ఏమి అమలు కావు. అందులో 4 చెట్లు నరికి లేదా పోడు వ్యవసాయం చేసుకుంటూ 100,000 సంవత్సరాల నుంచి అడవిలో బతుకుతున్న వాడికి భూమి మీద హక్కు లేదు. ఆ నిర్మల్ దగ్గర నుంచి గోదావరి ప్రవహించి లాక్ ఓపెన్ చేయండి. కారులో పడి ఊపిరి తీసుకొని సస్తారని కారు సౌండ్ పెట్టిండ్రు ఆ మధ్య. ఆ విధంగా ఆ నిర్మల్ జిల్లాలో రెడ్డి వెలమదొరలు ఏ గ్రామం పోయినా ఉన్నారు. ఆ గ్రామానికి కూడా పోయి అక్కడ మన వాళ్ళ సమస్యలేంటో ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆ గ్రామంలో మనకి సెంటు భూమి లేదు, హాస్పిటల్ లేదు, ఇల్లు లేదు. అంత అడవిలో వేల లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30 గజాలలో కూడా ఇల్లు లేదు మనకి. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని ప్రపంచానికి చెప్పుకుంటూ మా భూమి రథయాత్ర ప్రయాణం కట్టింది. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అక్కడ యాత్ర చేస్తూనే మధ్యలో తెలంగాణ గడ్డ మీద అనేక జిల్లాల్లోకి వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆవిర్భావ జిల్లాలలో ఆవిర్భావాలు. సిద్దిపేటలో ఒక ఆవిర్భావం అయిపోయింది, వరంగల్ జిల్లాలో ఆవిర్భావం అయింది, ఆదిలాబాద్లో ఆవిర్భావం అయింది బీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, నిర్మల్లో ఆవిర్భావం అయింది. ఈ ఆవిర్భావాలు ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆవిర్భావం అంటే ఇది సంఘం కాదు, బీసీ సంఘం, అంబేద్కర్ సంఘం కాదు. ఇది ఓటు గొడ్డళ్ళు తీసుకొని రెడ్డి వెలమ దొరల మీద యుద్ధం చేయడానికి పుట్టింది. ఇది ఆత్మగౌరవంతో పోరాడే వేదిక. మన మధ్య అనేక అభిప్రాయాలు ఉన్నాయి. నీ అభిప్రాయం నీ వేదికలో చూసుకో. ఇక్కడ రాజ్యం కోసం యుద్ధం, దీనికోసం కలుద్దాం. ఒక గ్రామంలో అక్కడ ఉన్న ఒక రెడ్డి దొర, కమ్మ దొర, ఒక వెలమ దొర, ఒక్కొక్క దగ్గర రెడ్డి, వెలమ, కమ్మ ఒకడుంటే ఒకడు ఉండడు. వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని ముందే ఊర్లు పంచుకున్నారు. దొంగతనాలు అనమాట. దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే అక్కడ పుట్టింది సామెత. వాళ్ళు ఊర్లు పంచుకున్నారు. కమ్మాయన ఉన్న కాడ రెడ్డి ఉన్నాడు, రెడ్డి ఉన్న కాడ కమ్మ ఉన్నాడు, ఇద్దరుంటే వెలమాయన ఉన్నాడు. ఒక దగ్గర అండర్స్టాండింగ్ తోటి ఊర్లో కూడా ఉంటారు. అట్లా ఆయా గ్రామాలలో ఉన్న రెడ్డి, వెలమ దొరలు, కమ్మ దొరలకి అభిముఖంగా ఒక రాజకీయ నాయకుడు పుట్టాలి. ఆ రాజకీయ నాయకుడు పుట్టించలేదు కాబట్టి మన సంఘాలన్నీ రాజ్యాధికారం అని మాట్లాడుకొని రాజ్యాధికారం అనే మాట తప్ప ఆచరణ లేకుండా కలలలో బతకడం జరిగింది. కానీ ఆ గ్రామంలో ఆ రెడ్డికో, రావుకో, కమ్మకో అభిముఖంగా మన ప్రజల్ని పోగేసే కథానాయకుడేది. ఎంతో తెలివిగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన 1000 ఏళ్లకు ఒకసారి పుట్టే ఈ కేసీఆర్ లాంటి మేధస్సు గ్రామాలలో కథానాయకుడు పుట్టాలన్నాడు. మనం హీరో అనుకున్నాం. కానీ ఆయన తెలంగాణ గడ్డ మీద 10,000 గ్రామాలలో రెడ్డి, వెలమ కథానాయకులు పుట్టించాడు. మనం తెలంగాణ భావోద్వేగంలో గ్రామంలో పుట్టిన నాయకుడు రెడ్డి, వెలమ అని చూడలేదు.
ఒక్కసారి కూడా నువ్వు చూసుకొని అతను రెడ్డియా వెలమా అని చూడకుండా నీకు ఆ ఆలోచన కూడా రాకుండా నడిపిండి కథ అంతా. ఒక్కసారి కూడా అనుమానం రాలే. కానీ కథానాయకుడిని ఆయన ప్రవేశపెట్టింది రెడ్డిని వెలమని ప్రవేశపెట్టి. కాంగ్రెస్కి వాళ్ళే కథానాయకులు, కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళే కథానాయకులు, నక్సలైట్ పార్టీకి వాళ్ళే కథానాయకులు, తెలుగుదేశం పార్టీకి వాళ్ళే కథానాయకులు, బీజేపీ పార్టీకి వాళ్ళే కథానాయకులు. మన కథానాయకుడు ఎక్కడా లేదు. మన కథానాయకుడు గ్రామంలో పుట్టాలి కదా. ఆ చాకలాయన ఇంట్లోనో, మాదిగాయన ఇంట్లోనో, మాలాయన ఇంట్లోనో, యాదవ్ ఇంట్లోనో, గౌడ్ ఇంట్లోనో ఒక శిబిరం నడవాలి కదా. ఆ గ్రామంలో ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, కాపు దొరల రాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రణాళిక రచించే ఒక శిబిరం ఒక చాకలాయన ఇంట్లో పుట్టొద్దు ఆ ఊర్లో? ఏడా కథానాయకుడు? ఆ కథానాయకుణ్ణి ఒక చాకలి సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుణ్ణి ఒక బీసీ సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుణ్ణి ఒక అంబేద్కర్ సంఘం సృష్టించలేదు. ఆ కథానాయకుణ్ణి మాదిగ దండోరా సృష్టించలేదు. మాల మహానాడు సృష్టించలేదు. ఎందుకంటే మీరేమనుకోకపోతే ఒక మాట, తెలుసో తెలియకో ఆ గ్రామంలో ఉన్న దొరల దగ్గరికి సంఘాలన్నీ సంఘాలకు పోయి ఇది సమీక్షించుకోకపోతే భవిష్యత్తు నిర్మించలేము. తెలుసో తెలవకు అంబేద్కర్ ఏమో ఊర్లో ఉన్న రెడ్డి గారిని, రావు గారిని, ఊళ్ళో ఉన్న కరణాన్ని, కమ్మదొరని గోరిగట్టమని అంబేద్కర్ చెప్తే మనోడు అంబేద్కర్ సంఘం పెట్టి దొరింటి ముందు పోయి సంద ఆడుకున్నాడు బ్యానర్ కోసం, ఫ్లెక్సీ కోసం. అట్లా అన్ని కుల సంఘాలకి పొద్దున్నే 7 గంటలకి రేవంత్ రెడ్డి కూర్చొని సందాలు ఇచ్చిండు 16 సంవత్సరాలు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్కి మొగుడు అన్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డికి మొగుడు అన్నారు. నాకు వెలవగలుగుతున్న కేసీఆర్ మేడమా రేవంత్ రెడ్డి మొగుడు కాదని? రేవంత్ రెడ్డి మేడమా కేసీఆర్ మొగుడు కావడానికి? కావచ్చేమో ఇద్దరు మేడములు, కానీ ఆ ఇద్దరు మేడములకి నేను మొగుడిని. కేసీఆర్ మేడంకి, రేవంత్ రెడ్డి మేడంకి నేనే మొగుడిని కాబోతున్నా. నా యుద్ధం స్పష్టంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధానికి బయలుదేరాను. ఎక్కడ రాకపోయినా సిద్ధాంతము కణ కణాల్లో నింపుకొని బతుకుతున్నా. ఇక నాకు స్పష్టంగా చెట్టు కనపడట్లేదు, పిట్ట కనపడట్లేదు, రెక్క కనపడట్లేదు, పిట్ట కనుగుడ్డు కనపడుతుంది. బాణం వేయాల్సిందే. రేవంత్ రెడ్డి, కేటీఆర్లు మీకన్నా చిన్నోడిని నేను, మీ ఇద్దరిని రాజకీయ సమాధి చేస్తా. మిమ్మల్ని రాజకీయ ప్రాణం తీయడానికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఇంతమంది మేధావుల బృందాల మధ్య జన్మించింది. ఆనాడు లెనిన్ ఇస్క్రా అనే ఒక పత్రిక నడిపాడు. అంటే నిప్పురవ అని అర్థం, ఎక్స్టెండ్ అవుతుంటుంది, మండుతుంటుంది. రష్యన్ భాషలో ఇస్క్రా. అతను పెట్టిన అగ్గి జ్వాల అంటుకున్నది. కానీ అది అప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని నమ్మని వర్గం మీద యుద్ధం. మనది ప్రజాస్వామ్య అగ్ని కెరటం, ప్రజాస్వామ్య అగ్గిరవ మంట మండుతుంది తెలంగాణ గడ్డలో. ఇది గ్రామానికి తీసుకపోండి. చాకలి కులంలో కథానాయకుడు భుజం మీద మూటలు మోసి రెడ్డి భూస్వాముల వెలమదొరల పెంట బట్టలు ఉతికిన చాకలి కులం నుంచి
ఊరి మీదికి కథానాయకుడిని సృష్టించడం ఎట్లా? పద్మశాలి కులంలో బట్టకి గంజి పెట్టి ఆ గంజినే తాగి బతికిన నల్గొండ పద్మశాలీల మీద అంకుర్ అని ఒక సినిమా వచ్చి, మల్లేశం అని ఒక సినిమా వచ్చి. ఈ పద్మశాలి పేదరికం భారతదేశంలో ఎక్కడా లేదు. బెనారస్ కన్నా గొప్ప చీరలు నేసినటువంటి పద్మశాలీలు ఉన్నారు నల్గొండ జిల్లా. రావి నారాయణ రెడ్డి పార్లమెంట్లో అడుగు పెడుతున్నాడట కానీ సాయుధ పోరాటం నుంచి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదిస్తాడట కానీ భీమరెడ్డి నరసింహారెడ్డి పార్లమెంట్లోకి పోతాడట కానీ సాకలి ఐలమ్మ చట్టసభలోకి పోదట. దిక్కులేని చావు చచ్చిపోయింది. ఆమె మనవాళ్ళు కూడా దిక్కులేని చావు తెచ్చారు. రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డిలు పార్లమెంటులో అడుగుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ మత్తులో పోయి అక్కడ శత్రువులు గుర్తుపట్టకపోతే, తెలంగాణ ఉద్యమంలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, తెలుగుదేశం పార్టీ రామారావు గ్రామంలో పడి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, జాతీయోద్యమం కాంగ్రెస్ పార్టీలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, నక్సలైట్ ఉద్యమంలో పోయి అక్కడ శత్రువు గుర్తుపట్టకపోతే, మీ శత్రువుని కళ్ళ ముందు గల్లా పెట్టి చూపించడానికి జేఏసీ వచ్చింది. రాజకీయాన్ని మర్చిపోయి అన్ని వ్యవహారాలు చేసినాం మనం. రాజకీయం మర్చిపోయి అన్ని వ్యవహారాలు చేసినాం. అన్ని పనిచేసి రాజకీయమే చేద్దాం. ఇక రాజకీయమే చేద్దాం. ఎందుకు చేయదు ఇది రాజకీయం? రాజకీయం చెయ్యడానికే, రాజకీయం చేపియడానికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ నాయకుడు డాక్టర్ అంబేద్కర్. పొలిటీషియన్ ఆయన, కల్చరల్ సోషల్ పొలిటీషియన్, సాంస్కృతిక సామాజిక రాజనీతి తత్వశాస్త్ర వేత్త అండ్ వారియర్ ఫైటర్ రూలర్ పొలిటీషియన్, మల్టీ డైమెన్షన్. అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ కాడ బియ్యం కాదు, సోషల్ వెల్ఫేర్ కాదు. ఇది సోషల్ వెల్ఫేర్ కింద తీసుకుపోయింది ఒక ఆయన అంబేద్కర్ అంటే. ఏది ప్రగతి భవన్ బద్దలు కొడతా, ప్రగతి భవన్లోకి పోతా, అది కాదు. ఇది ఒక స్పష్టమైన తాత్విక దృక్పథం ఉన్నప్పుడు సమాజాన్ని అతను కట్టడానికి ప్రయత్నం చేయాల్సి. నల్గొండ జిల్లా రావి నారాయణ రెడ్డి ఆయన ఒక భూస్వామి. ఓకే, భూస్వామి బాగానే ఉంది అంతవరకు. నాయన భూస్వామి ఆయన వచ్చిన పేద ప్రజల కోసం, అది సంతోషమే. నువ్వెందుకు నాయన పార్లమెంట్లోకి? ఓ మంగళాయనో పద్మశాలినో. భువనగిరి ప్రాంతంలో పద్మశాలిల యొక్క బతుకులు ఒక్కసారి 70, 80, 90 ఆ దశకంలో చూడండి. ఇప్పుడంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు, అర్ధరాత్రి 2 దాకా మిషన్ కుడుతున్నాడు. మరి భువనగిరి చుట్టుపక్కల ఉన్న పద్మశాలిల ఘనసంఖ్య ఎంత, వాళ్ళ పేదరికం ఎంత? ఆ పద్మశాలి పార్లమెంట్కి ఎందుకు పోలేదు? రావి నారాయణ రెడ్డి ఎందుకు పోయాడు పార్లమెంట్? అత్యంత గొప్ప నేతగా ఎట్లా పోయాడు? ఇదే ప్రశ్న. దొడ్డి కొమర 20 ఏళ్ళలో ఫాక్టరీ పోయి చచ్చిపోతారు. ఫాక్టరీ పోయి చచ్చిపోయాడు. దొడ్డి కొమరే చచ్చిపోదు. ఆయన అమరవీరుడు అని మనమే తిరగటం. అమరవీరుడు కాదు, అమరవీరుడే కానీ బలిపీఠం ఎక్కిన బలిపశువు అయిపోయాడు రెడ్ల వల్ల. జీవితమై కోల్పోయాడు. ఎందుకు చచ్చిపోతుంది? నక్సలైట్ పార్టీల గొల్ల కుర్మలు గొల్లోళ్ళు ఎట్లా పోయారో తెలుసా? ఫాక్టరీ పోయి చచ్చిపోయాడు. ఏం ఆలోచించరు, పోయి చచ్చిపోయాడు. ఎమోషనల్ రిక్రూట్మెంట్ అయింది మొత్తం మావోయిస్ట్ పార్టీ. అందుకనే ధ్వంసం అయిపోయింది ఆ పార్టీ. ఐడియాలజికల్ రిక్రూట్మెంట్ కాదు అది, ఐడియాలజికల్ భావాలతోటి కాలే అది. ఎమోషనల్ రిక్రూట్మెంట్ బీసీఎస్సీ ఎస్టీని చేసి వాళ్ళని సోల్జర్స్ గా పెట్టి బీసీఎస్సీ ఎస్టీలకు చంపి ఆ పార్టీ కూడా ధ్వంసం అయిపోయింది. అక్కడ నాశనం అయిపోయినాం మేము, అక్కడ అంతమైపోయినాం. కోలుకొని అప్పుడే కాంశీరామును చూస్తారు 94లో. దాన్ని దెబ్బతీసిండ్రు అన్ని పార్టీలు కలిసి. ఒక్కొక్క కుల సంఘాన్ని లేపి చంద్రబాబు నాయుడు కాంశీరామును అంతం చేసి, ఆ తర్వాత 2000 సంవత్సరం వచ్చి ఇక అంబేద్కర్ని పట్టుకుందాం, కాంశీరామును పట్టుకుందాం అనేసరికి రానే వచ్చే గులాబీ
కండువ. అది శత్రువుని చూపించలేకపోయి నిజాం నవాబట తెలంగాణకి నిలువెల్లా గాయాలు చేసిండట. దాశరథి రంగాచారి 100 ఏళ్ల శత జయంతి. ఊళ్ళ రెడ్డి ద్వారా మాకు గాయాలు చేయలేదా? ఊళ్ళ వెలుగు ద్వారా మాకు గాయాలు చేయలే? ఊళ్ళో పూజారి మాకు గాయాలు చేయలే? ఎవడన్నా మమ్మల్ని పిలిచి మంచినీళ్ళు ఇచ్చిండా వీడు? మరి వాళ్ళ గురించి చెప్పడా దాశరథి? ఇది మాట్లాడలేం మనం. ఏం మాట్లాడినాం మనం? నల్గొండ యాదవులు ఎవరో తెలుసా? మళ్ళా కృష్ణానది దాటితే వాడు శత్రువులాగా మనల్ని ప్రవర్తన. శత్రువు కృష్ణానది దాటితే మీకు ఓల్డ్ చెన్నై రోడ్డు ఉంటుంది మద్రాస్, నాగార్జున సాగర్ మాచర్ల నుంచి కారంపూడి మీదుగా వినుకొండ, మార్కాపురం, ఆ పైన అట్లా పోతూ పోతూ ఆత్మకూరు దాకా వింజమూరు, ఉదయగిరి ఆ గుట్టలలో పోతున్నది. ఇది యాదవ రాజ్యం. తొనకొండ కేంద్రంగా కాటమరాజు పరిపాలించిన యాదవ రాజ్యం. నల్గొండ మీది నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ దాకా యాదవ రాజ్యాలే. ఆ కాటమరాజు కాకతీయులతో కూడా కొట్లాడటానికి వచ్చింది. అలాంటి కాటమరాజు యొక్క బిడ్డలైన యాదవులు గ్రామంలో రెడ్డి గారు బయసుకెళ్తారట యాదవుని. యాదవ్ నువ్వు ఊరు నుంచి వెళ్ళిపో, నీకు ఎవడు ఉప్పు ముప్పు మిరపకాయలు ఇవ్వద్దు, ఎవడు కిరాణా కొట్ల నీకు బియ్యం ఇవ్వద్దు అని అంటే దడుచుకొని ఒక యాదవ్ ఆయన తలుపేసుకొని బతుకుతున్న 4 రోజుల నుంచి బెదిరించి బహిష్కరణ అట, కుల బహిష్కరణ. ఇది చేసింది ఎవరు? ఒక రెడ్డి. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో బహిష్కరిస్తున్నాడట. యాదవరాజుని, కాటమరాజు బిడ్డని, శ్రీకృష్ణుని వారసుని, యదువంశ బిడ్డని ఒక రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడట. నేను ఒకటే మాట అంటున్నా, ఇదే యాదవుని నువ్వు బీహార్లో బహిష్కరించు, ఇదే యాదవ్ని ఉత్తరప్రదేశ్లో బహిష్కరించు. ఆడ అఖిలేష్, ములాయం సింగ్, లల్లు ప్రసాద్ యాదవ్లు ఏం చేస్తారు? బహిష్కరించుని ఉరిదిస్తున్నాడు రోడ్డు మీద. ఎందుకు? రాజ్యం ఉన్నది కాబట్టి, వాడు పాలక వర్గం కాబట్టి. ఇక్కడ యాదవుడు బహిష్కరిస్తే దాక్కొని భయంగా బతుకుతున్నాడు. ఆ ఊరు పోయి యాదవుడి దగ్గర పోయి మాట్లాడి బీడీసీ అనేటువంటి ఒక రాజ్యాంగేతర, ప్రభుత్వేతర, ఒక మనువాద కుల వ్యవస్థ సాంప్రదాయ దుకాణం, అగ్ర కులాల రేట్లు 300 కాపులు వాళ్ళంతా అక్కడ పెట్టి ఒక్కొక్క కులాన్ని బహిష్కరిస్తే పోయి వాళ్ళని బయటికి తీయాల్సి వచ్చింది. నేను ఈ సమస్య నేను పోయిన విషయం చెప్పడానికి కాదు, యాదవుల పరిస్థితి ఏందని అడుగుతున్నా. నీ కాటమరాజు వారసత్వం వద్దా? నీకు గులాబీ జెండా కావాలా? నీ కేసీఆర్లోనే ఏం కనపడుతున్నాడు? కాటమరాజు కథ చెప్పాలి కదా. కాటమరాజు కథ చెప్పడానికి 10,000 సాంస్కృతిక దళాలు తెలంగాణలో తిరిగినాయి. అవి తెలుసా మీకు? తెలంగాణలోనే ఒకప్పుడు యాదవుల రాజ్యం ఉంది. సూర్యాపేట, కృష్ణానది నుంచి మచిలీపట్నం దాకా యాదవ రాజ్యం గౌండ్లు. అందుకనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక రాజు అని ఆంధ్రాకి పరిచయం చేయాలి. ఆంధ్రాలో ఉన్న కాటమరాజుని యాదవుల గుండెల్లో పాదుకొలపాలి. ఇది చేయాల్సిన పని. చిన్నజీఆర్ స్వామిని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారట. కాటమరాజు పీఠాన్ని కూర్చోబెట్టవా? కురుమగోళ్ళోళ్ళు, యాదవులు, గౌండ్లోళ్ళు, ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, సాకలి, మంగలి, ఎన్ని కులాలు తెలంగాణ గడ్డ మీద ధ్వంసమైపోయి చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని మొత్తం మరణ మృదంగం మోగుతుంది కదా బీసీఎస్సీ ఎస్టీలో. ఎవరి ఇంటికన్నా పోయి సాగు మొక్కాలి. అప్పుల పాలు కావడం, హాస్పిటల్కి పోవడం, జబ్బులు రావడం, చచ్చిపోవడం మొత్తం పీరిగలే తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలో. ఆర్థికంగా ఒకే పరిస్థితి 3 వర్గాలు, సామాజికంగా కొంచెం తేడాలు ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి? ఇది భూస్వాముల గడ్డ. భూమి, తన దగ్గర భూమి ఉంది, దాంట్లో పంటలు పండుతున్నాయి, అవి తింటున్నారు. మన దగ్గర భూమి లేదు, పంట లేదు, తిండి లేదు, టీబీ రోగం వచ్చి చచ్చిపోయాం, రక్తం లేక చచ్చిపోయాను, ప్రోటీన్ లేక చచ్చిపోయినాం, చచ్చిపోతూనే ఉన్నాం ఇప్పటికీ. మరి వీళ్ళని విముక్తి చేసేది ఎట్లా?
వీళ్ళని విముక్తి చేసేది ఎట్లా అంటున్నా? రాజ్యం ఒక్కటే పరిష్కారం విముక్తి చేయడం. రాజ్యం ఒక్కటే పరిష్కారం. బీసీలు బలంగా లేక వాళ్ళ యుద్ధం పదులెక్కక డీసీ నినాదం కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఎంత ఆట! ఏం ఆట? బీసీ వాదాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకోవడం, ఎస్సీ ఎస్టీ దళిత వాదాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకోవడం. రాహుల్ గాంధీ మొత్తం పెద్ద డేటా ఉంది అంటాం. మరి దొంగతనం చేసే దొంగ డేటా తెచ్చుకోకపోతే ఏం చేస్తాడు? దొంగ ఏం చేస్తాడు? ఫస్ట్ డేటా తెచ్చుకుంటాడు. డేటా తెచ్చుకుని దొంగతనానికి పోతాడు. మరి డేటా కావాలి కదా మీకు. డేటా తెచ్చుకున్నాడు. ప్రధానమంత్రియే, రేపు కాబోయే ప్రధానమంత్రి బీసీకి ఇస్తావా రాహుల్ గాంధీ? రేపు సమాధానం ఉందా? దీనికి ఉందా? ఉరిపెట్టుకొని చావాలి ప్రశ్నకి. దేనికి మాట్లాడుతున్నావు? బీసీ నినాదం 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని తేలిపోయింది తెలంగాణ గడ్డ మీద. రేవంత్ రెడ్డి ఎట్లా కొనసాగుతారు ముఖ్యమంత్రిగా? ఒకటే సూటి ప్రశ్న, ఏ విధంగా కొనసాగుతావు? అత్యధిక బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ జనాభా 90% అని తేలిపోయాక 4% లేని రెడ్లు నువ్వు ఎట్లా కూర్చుంటావు? రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిందో మీకు తెలుసా? చెప్తా వినండి. రెడ్లంతా తమ పౌరుషాన్ని, తమ వీరత్వాన్ని, తమ సాంస్కృతిక వైభవాన్ని మరిచిపోయి బానిసల్లాగా వెలమరాజు దగ్గర పనిచేస్తున్నారు 20 ఏళ్ల నుంచి. ఇది కేసీఆర్ దగ్గర నుంచి అందిన డేటా. ఎవరికి? రేవంత్ రెడ్డికి. మన రెడ్లంటే ఏమనుకున్నావు? మన రెడ్ల వీరత్వం అంటే ఏమనుకున్నావు? రెడ్ల తలలో బదలగొట్టి ఆ రెడ్ల తలలో ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసేసి అందులో అన్నం కలుపుకొని తిన్నారా రాచకొండ దొరలైన వెలమూళ్ళు? పౌరుషం లేదా రెడ్లకి? ఏ మాట? ఈ మాట రేవంత్ రెడ్డి అంటాడు రెడ్లతో. రాండి బయటికి, కేసీఆర్ దగ్గర ఉన్న రెడ్లంతా బయటికి రాండి. ఓసారి కేసీఆర్ అట రెడ్ల గురించి ఒక మాట అన్నాడట. ఏమని? రెడ్ల గొడ్లతో భూమిని దున్నిచ్చి ఒట్లు పండిస్తానట. రెడ్ల గొడ్లతోటి దున్నిచ్చి ఒట్లు పండిస్తా. ఈ మాట చెబుతుంటే రెడ్లు నవ్వినరాట. అప్పుడు రేవంత్ రెడ్డి, అరే మన రెడ్లని ఇట్లా అవమానిస్తుండ్రా, రాండి బయటికి అని ఒక్కొక్క రెడ్డిని బయటికి పిలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కన్నా ఎంతో తెలియగలడు. పులివేలుగు రఘు రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంతంత ఉన్నాడు, అమాయకుడు పిట్టలాగా అనుకున్నాడు రఘు, మా పులివేలుగు రఘు. అటలేడు, నీకు తెలియదు కథ, నీకు తెలియదు. కేసీఆర్ని ఓడగొడుతున్నాడంటే అంతకన్నా మేధావిగా అంతర్జాతీయ రెడ్లంతా కలిసి రేవంత్ రెడ్డిని తీర్చిదిద్దారు. ఏమని తీర్చిదిద్దారు? కాకతీయ సామ్రాజ్యంలో రెడ్ల రాజ్యం ఉంది, గోన గన్నారెడ్డి రాజ్యం ఉంది, మనకి పెద్ద రెడ్ల డైనాసిటీ ఉంది. కులం గురించి తెలుసుకో, పార్లమెంట్ గురించి తెలుసుకో. కులం అనే ఆయుధాన్ని పట్టుకొని కరెక్ట్గా ఆయుధంతో నూరుకుంటూ కులం ఆయుధంతో కులాన్నే నిర్మాణం చేయి, నిర్మూలన కాదు. అనేక విషయాల్లో తర్ఫీదిస్తే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనాక రెడ్లతో అర్ధరాత్రి 300 రెడ్ల మీటింగ్లు పెట్టాడు. అర్ధరాత్రి పూట. మనకు అర్ధరాత్రి నిద్ర వస్తుంది, కాలాతీతం అయిందంటాం. కాలాతీతం మరి అదే పదం, అదే ఏం చేస్తుంది? కొన్ని పదాలకి మనమే పేటెంట్ రేట్. 10 గంటలకి కూర్చొని 300 మీటింగ్లు అటెండ్ చేసిండు రెడ్లతో. మీటింగ్లు అటెండ్ చేసేసరికి కేసీఆర్ ప్రభుత్వంలో 90% రెడ్లే డబ్బులు మింగిండ్రు, రెడ్లే రాజ్యంలో వాటా తీసుకున్నారు, రెడ్లే మొత్తం
రెడ్లకు ఇచ్చే భూముల మీద రైతులకు ఇచ్చే రైతు బంధు తిన్నారు. బ్యూరోక్రసీ, పాలిటిక్స్, అధికారం, భూమి, ఇండస్ట్రియల్ లోన్స్ మొత్తం మింగి రెడ్లే సమాధి చేసిండ్రు కేసీఆర్. ఈ పన్నాగం వన్ని బాంబు పెట్టి పేల్చింది రేవంత్ రెడ్డి. అందుకనే ఓపెన్ గా సునీల్ కనుగోలు ఒక అడ్వైజ్ చేసిండు, మిస్టర్ రేవంత్, నువ్వు కులం మొత్తాన్ని రెడ్లని ఒక అడ్రస్ చేయి. మన రెడ్లంటే ఏమనుకున్నావు? మనం రాజ్యాన్ని పరిపాలించిన రాజులం, వ్యవసాయాన్ని చేసినటువంటి వ్యవసాయదారులం అని నువ్వు రెడ్లను లేపు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు పిచ్చోడు రా నాయన, ఎన్నికలప్పుడు వాళ్ళని కొనుక్కోవడమే కదా, నువ్వు రెడ్లను లేపు అన్నాడు. మనోడు రెడ్లను లేపాడు. అట్లా 300 మీటింగ్లు పెట్టిండు అర్ధరాత్రులు. నేను రెడ్లకి నాయకుడిని నేను ప్రకటించుకున్నాడు. మరి మనం ఒడ్లు పండించే గొడ్లు మనమైన, ఒడ్లు పండించే గొడ్లు మనమైనాం. ఎక్కడా కూడా పంటలు పండినాక గొడ్డు వాటా అడిగిన చరిత్ర ఉందా భూమి మీద? మనం ఎప్పుడైనా వాటా అడిగినామా తెలంగాణ ఉద్యమంలో? మనం ఎప్పుడైనా జాతీయ ఉద్యమంలో వాటా అడిగినామా? మనం ఎప్పుడైనా నక్సలైట్ ఉద్యమంలో వాటా అడిగినామా? మనం ఎప్పుడైనా సాయుధ పోరాటంలో వాటా అడిగినామా? ఎక్కడ వాటా అడగలే మనం. ఎందుకు? పంటలు పండించిన గొడ్లు ఎక్కడన్నా వాటా అడిగినాయా? బీసీ ఎస్సీ ఎస్టీలు నువ్వు నీతి మాత్రం కదా వాటా అడగం. అందుకనే మనల్ని బలి తీసుకుంటూ వచ్చారు. బలి పశువులం అయిపోయారు. తెలంగాణ కథ చెప్పడంలోనే ప్రపంచ నిర్మాణం. ఇది నేరేట్ బిల్డప్ చేయడం. కథ చెప్పుకుంటూ వచ్చిండు మనోడు, కథ చెప్పుకుంటూ వచ్చిండు. అందులో కాటమరాజును రానియలే, అందులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని రానియలే, అందులో పండగ సాయనని రానియలే, అందులో అంబేద్కర్ని రానియలే, అందులో ఎవరిని రానియలే. ఏంటంటే ఇసుక, ఖాళీ మూటలు, ఇసుక అంటాడు. ఇసుక మూటలే చూస్తున్నాం మనం. బండి వేసుకొని పోతుండే వాడు రోజు 4 బండ్లు. తెలంగాణ ఉద్యమం వేసుకుపోయేది రాజ్యాన్ని అందులోంచి. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే, తెలంగాణ రాజ్యం సాకారమైతే తెలంగాణలో ఉన్న 1 కోటి ఎకరాల భూమిని బీసీ ఎస్సీ ఎస్టీలకి పంచుతా అని అన్నడా? సిగ్గున్నదా మరి ఆ ఉద్యమంలో పాల్గొనడానికి? మనకి నాకు సిగ్గున్నది కాబట్టి నేను పాల్గొనలే. తెలంగాణ రాజ్యం వస్తే ఇగో పద్మశాలిని 10% నీ వాటా తీసుకో ఈ రాజ్యంలో. ఇగో తెలంగాణ రాజ్యం వస్తే గంగపుత్రులుగో నీ వాటా తీసుకో. ఇగో విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు నీ వాటా తీసుకో. ఇగో మాదిగోళ్ళు మీ వాటా తీసుకోండి అని డిస్ట్రిబ్యూట్ చేస్తానని అన్నాడా? మరి ఎందుకు పాల్గొన్నావు? ఎందుకు పాల్గొన్నావు? ముస్లిం పాల్గొనలేదండి, ఎంఐఎం పాల్గొనలేదండి, నువ్వెందుకు పాల్గొన్నావు? మేధావి ఉండి, యూనివర్సిటీలో వ్యక్తి ఉండి, పెద్ద స్థానాల్లో ఉండి ఎట్లా పాల్గొన్నావు? భూమి అడగలేదు. మరి నువ్వు మార్క్సిజం చదివినావు కదా, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినావు కదా, మళ్ళీ పనిచేసినావు టీఆర్ఎస్లో, మళ్ళీ పనిచేసినావు. అక్కడ భూమి గురించి తెలుసుకున్నావు కదా, ఆడ గణితార్కిక భౌతికవాదం అన్నావు కదా, ఆడ పాఠాలు నేర్చుకున్నావు కదా, మార్క్స్ పాఠాలు. మళ్ళీ ఎట్లా వచ్చి పనిచేసినావు మార్క్స్ దగ్గర నుంచి టీఆర్ఎస్ని? భూమి పంచకుండా తెలంగాణ నెత్తురులు ఏరులై పారి, కృష్ణా గోదావరి నదులు కాదయా, మన నెత్తురు పారింది ఇంకో నది. నీ నెత్తురు పారింది భూమి కోసమే. ఆ భూమిని కేసీఆర్ ప్రకటించిందా? మరి నువ్వెందుకు పోయినావు ఆ ఉద్యమంలోకి? తెలంగాణ రాజ్యం వస్తే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకి అందరినీ నేను అసెంబ్లీలో పంపించి మీ వాటాని మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నాడా? మరి ఎందుకు పాల్గొన్నావు? అంటే తెలంగాణ వస్తే సరిపోయిందా? తెలంగాణ అంటున్నా అంటే నీకు రాజ్యంలో వాటా లేదు, భూమిలో వాటా లేదు, సంపదలో వాటా లేదు, బ్యూరోక్రసీలో వాటా లేదు. మరి ఏది నీ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏది? ధ్వంసం అయిపోయినాయి రా స్కూల్స్ అన్ని. బడ్డుపోయిన కొరకల్లా స్కూల్స్ ఎట్లా ధ్వంసం అయిపోయినాయిరా? అడిగేవాళ్ళు లేడనా? ఎట్లా ధ్వంసం అయిపోయినాయి? 40,000 స్కూల్స్ ఎట్లా ధ్వంసం అయిపోయినాయి అంటున్నా. హాస్పిటల్స్ ఎట్లా ధ్వంసం అయినాయి?
స్కూల్స్ ఎట్లా ధ్వంసమైనవి, రోజు మావాడు ఎట్లా ఆత్మహత్య చేసుకుని వస్తున్నాడు. ఇదేనా తెలంగాణ? వీడు వచ్చినట్టుగా దిగిపోవాలి కేసీఆర్ అని ఈ రేవంత్ రెడ్డి బయలుదేరి ఓకే కేసీఆర్ దింపుతావు. నువ్వు తెచ్చే రాజ్యంలో మా వాటా ఉందా? మరి ఎందుకు దిగిపోవాలి? రేవంత్ రెడ్డి తెచ్చే రాజ్యంలో వాటా ఉందా? వాటా ఉంది కాదు, మా రెడ్లే రాజకీయ నాయకులు అని చెప్పింది ఓపెన్ గా. అయినా దించినాం. రేవంత్ రెడ్డి ఎక్కాడు. ఎంత మోసం, ఎంత మోసం. మన అజ్ఞానంతో మన కులాలే చచ్చిపోయాయి. మన అజ్ఞానంతో మన కులాలు, మన సమాజం చచ్చిపోయింది అంటున్నా. చచ్చిపోతుంటే ఆ దినాలకు పోయి మళ్ళా ఆడ ఆ దినాల కాడ కోటర్ సుక్కలు దాగి వస్తుంది. నీ ఇదే చెప్తా పోయి ఓపెన్గా తెలంగాణలో తిరుక్కుంటా. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు. విప్లవం అంటే నిజం మాట్లాడితేనే విప్లవం. నిజమే విప్లవం, సత్యమే విప్లవం, సత్యమే దేవుడు. దేవుడు అంటే ఎవడో కాదు, సత్యమే దేవుడు. తెలంగాణ భూమి పంచవా? ఈ భూమి కోసమేగా మా తాతల రక్తం ఏరులై పారింది గ్రామాల్లో. ఎవడో భూదాన పూజం పల్లెట భూదానం చేసిండట ఆయన. అసలు నీకెక్కడిరా భూమి? నువ్వు దానం చేయడానికి నీకెక్కడిది భూమి? కరణం కాగితాల మీద నువ్వు రాయించుకుంటే నీకు 5,000 ఎకరాల భూమి వస్తే దాంట్లో ల్యాండ్ సీలింగ్ వస్తుందని మాకిస్తే ఆయన భూదానం. ఆయన భూదానం భూదానం ఒక ఆయన, గోదానం ఒక ఆయన. ఏంటి ఇది? ఎడిపోతున్నాం మనం? నల్గొండ విప్లవాల కిల్లానా? ఆ విప్లవాల కిల్లే ఏమొచ్చింది నీకు ఇందులో? కరీంనగర్ కూడా విప్లవాల గడ్డ, ఆడేమొచ్చింది నీకు? ఖమ్మం కూడా ఖమ్మం కిల్ల, అదొక విప్లవాల కిల్ల, ఆడేమొచ్చింది నీకు? ఏమొచ్చింది? నీ సమాధుల మీద వాడు సింహాసనం కట్టుకున్నాడు. ఏమొచ్చింది నీకు? అసలు తెలంగాణ ఉద్యమం అన్నా, అసలు తెలంగాణ రాష్ట్రం అన్నా, తెలంగాణ అంటేనే PCSC ST ప్రజలు, ఎక్సెప్ట్ రెడ్డి వెలమ కరణం కాపుతరులు తప్ప. తెలంగాణ అంటేనే మనం. మీకేం పని తెలంగాణలో? ఏం పని మీకు? మా ప్రజలతో ఏం పని మీకు? మన అజ్ఞానంతో, నేను మళ్ళీ చెప్తున్నా, మన అజ్ఞానంతో మన అణగారిన కులాలు మనమే మన చేతులతో చంపేసాం. ఎందుకంటే నీకు పని లేదు, ఏదో చాకరీ చేసి రావడం, 200 100 కూలి పని చేసుకోవడం కథ. ఇంకా నీకు జ్ఞానం లేదుగా, ఎడిపోతున్నావు తెలియదుగా. మనం ఎంత తెలివి, ఎంత తెలివి. ఆంధ్రావాన్ని ఎల్లగొట్టినావు, ఆంధ్రావాన్ని ఎల్లగొట్టినావు. ఒక్క రూపాయి బిళ్ళ ఆంధ్రావాణి నుంచి రికవర్ చేసిండా కేసీఆర్? కేసీఆర్ దింపిండు రేవంత్ రెడ్డి. ఒక్క రూపాయి బిళ్ళ రికవర్ చేసిందా? మరి దేనికి? తెలంగాణ అంటే మనం రాజ్యానికి రావాలి. అప్పుడు మనం బ్రతుకుతాం, జీవిస్తాం. బలవంతుడి మీద పోరాటం, బలహీనుడి పోరాటం, బలవంతుడి మీద ఒక ధిక్కారంతో అది బద్దలైంది సంపద, అందులోంచి రిలీజ్ అయింది సంపద. దాంతో మనం బతుకుతూ 4 వెతుకులతో. ఆంధ్రాలో కృష్ణా నదిలో 500 TMCలు, గోదావరి నదిలో 500. ఎవరికన్నా అర్థమైందా TMCలు అంటే? దేనికి TMCలు? నీకేం పని TMCలతో? అదేం భాష తెలుసా? రెడ్డి రావుల భూస్వాములు ఆంధ్ర రెడ్డి కమ్మ భూస్వాములతో మాట్లాడుకునే భాష. నీకేం పని దాంతో? 1 కోటి శతకోటి ఘనపుట అడుగులు ఒక TMC అంటే 500 TMCల వాటర్ తేడా వచ్చిందని నీళ్లలో వాటాగా. నీకు భూమే లేదు, నీకేందుకు TMCలు? గోదావరి కృష్ణా నదులలో TMCలు తేడా వచ్చింది కదా. కానీ మన నెత్తురు ఎన్ని TMCలు గారు ఉంటుంది? నల్గొండ జిల్లాలో ఫలానా మన తాతని కొట్టని ఎవడెవడని ఉండా రెడ్డి? నువ్వు ఏ తాత ఇంటికన్నా పో, ఏ ఇంటికన్నా పో మన ఇంటికి. తాత నువ్వు ఏం పని చేసినావు? ఏముందా, భూస్వాముల దగ్గర రెక్కలు తీసుకుపోయి కూలో పెట్టి ఆడబెట్టి పని చేసినావు, గంజి నీళ్లు తాగిన,
రేగడం ఇట్లా చల్ల పోసుకొని తిన్నా అంటాడు. ఇంకో తల్లిని అడిగితే, అమ్మ నువ్వు బిడ్డలు ఎట్లా తాగిన 14 మందిని, అయ్యా ఆకలి కాకుండా నడుముకి తాడు కట్టుకున్నా. నవ్వినావా ఏడ్చినావా బాబు? ఎందుకంటే కేసీఆర్ దగ్గర కూడా ఏది మనకు వ్యతిరేకంగా మాట్లాడి చప్పట్లు కొట్టారు అట కూడా. మనకు వ్యతిరేకంగా మాట్లాడి చప్పట్లు కొట్టేది కేసీఆర్ మీటింగ్. అందుకనే ఏ తల్లి నడుముకు తాడు కట్టుకుంది? రెడ్డి భూస్వామి తల్లె, వెలమ తల్లె. ఒక్క అంగుళం భూమి లేక పరిగె ఏరుకొని పంటలు పండినాక, గొడ్లు తిన్నాక, మనుషులు పోయినాక, అంత ఎత్తకపోయినాక పరిగేరుకుంటారు బీసీలు. చీపురి కట్ట తీసుకొని పరిగేరుకుంటే ఆ గింజలు వస్తే ఆ గింజలు కోంటింటికి పోయి సావుకారింటికి పోయి ఇచ్చి నూనె, చింతపండు, ఉప్పు, కారం తెచ్చుకుంటాడు. ఇంకా కొడుకు హైదరాబాద్లో చదివితే ఆ గింజల్ని ఒక సోయడో మానడో పోతే అది అన్ని సొక్క గుట్టించింది ఆ తల్లి. అయితే పరిగేరుకునేది ఎవరు? బీసీలు. పరిగె కూడా అయిపోయినాక లేకి ఏరుకుంటారు ఎస్సీలు. లేకి పరిగేమో బీసీలు, లేకేమో ఎస్సీలు. ఇది మన బతుకులు. మనం మళ్ళా రెడ్డి రాముల రాజ్యాన్ని స్థాపించడానికి తిరగాలి. ఇప్పుడు మనం ఆంధ్ర కమ్మోళ్లతో ఒక బంధం. ₹1 కమ్మోళ్ళ నుంచి తీసుకొచ్చిండా రికవరీ? కేసీఆర్ రాజ్యంకి వచ్చిన తర్వాత కమ్మ రాజ్యం మరింత బలపడి. అంటే మీరు రాజ్యాలను తెచ్చుకోవడానికి ఇప్పుడు తెలంగాణ వాదం కేసీఆర్తో రాజ్యాన్ని వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నినాదం ఏంటి తెలుసా? సామాజిక న్యాయం. ఎంత ముద్దు మాటలు! సామాజిక న్యాయం. రేవంత్ రెడ్డి తెలుసో తెలవకో నువ్వు కులగణన అద్భుతంగా చేసినావు అని ఒక కితాబ్ ఇచ్చిందట సోనియా గాంధీ. ఆ కాగితం చదువుకుంటూ రేవంత్ రెడ్డి ఇది నాకు ఆస్కార్ అవార్డుతో సమానం అన్నాడు. అంటే ఈయన కులగణన సినిమాతో సమానం అన్నమాట. ఇప్పుడు నవ్వండి చూద్దాం. దీనికి నవ్వు రావట్లేదు. కులగణన సినిమాతో సమానం అని సోనియా గాంధీ చెప్పింది. ఆస్కార్ అవార్డుతో సమానం అన్నాడు రేవంత్ రెడ్డి. కులగణన ఆస్కార్ దేనికి ఇస్తారు? సినిమాకి ఇస్తారు. ఈయన కులగణన ఏందన్నమాట? సినిమా. పంచరంగుల సినిమా. పంచరంగుల సినిమా ఇది. కులగణనలో సంపద ఎట్లా సృష్టించి సంపదను పంచుతాను కులగణనలో? అంటే రెడ్ల జానారెడ్డి ఆస్తిని మా అందరికి పంచుతాం నల్గొండ జిల్లాలో. అదే మరి కులగణన అంటే ఏమనుకుంటారు? రేవంత్ రెడ్డి స్పీచ్, అదే రాహుల్ గాంధీ స్పీచ్ ఢిల్లీలో. పాపం ఆయన అమాయక బాలుడు, మంచోడు. ఆయన హృదయం గౌరవిద్దాం, సోల్ని, ఆయన బాడీని గౌరవిద్దాం. ఆయన రాహుల్ గాంధీ శరీరాన్ని గౌరవిద్దాం, రాహుల్ గాంధీ ఆత్మని గౌరవిద్దాం. కానీ యాజ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ రాహుల్ గాంధీగా తిరస్కరిద్దాం. ఎందుకు? నువ్వు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనీ విని ఎరుగని భారతదేశాన్ని కొల్లగొట్టిన అతిపెద్ద కిరాతకపు గజదొంగల ముఠానే కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీకి నువ్వు లీడర్ ఎట్లయితావు? నువ్వు మంచోడు అయితే ఎట్లయితావు? ఆ కాంగ్రెస్ పార్టీకి నువ్వు నాయకుడు. అంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వు నాయకుడు అయి రేవంత్ రెడ్డి ఇచ్చిన డేటాతో సంపదను పంచుతావా? నువ్వు సంపదను పంచితే రెడ్లంతా నీ దగ్గర ఉంటారా? సంపదను పంచితే రెడ్లంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారా? కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఆనాడు ఇందిరాగాంధీ రెడ్ల రాజ్యాన్ని కొద్దిగా ధమ్కి ఇచ్చేసరికి రెడ్లంతా పోయి కొత్త దుకాణం పెట్టి రెడ్డి కాంగ్రెస్ పెట్టి ఇందిరాగాంధీని ధ్వంసం చేసిన చరిత్ర ఈ రెడ్లది. ఆ పాఠం తెలవదా ఆయనకి? రాహుల్ గాంధీని కూర్చోబెట్టి కథ చెప్తారు. ఏదిరా బాబు సంపద పంచేవరు మీ అమ్మ మీ నానమ్మని బొందబెట్టి రెడ్లు. ఇందిరాగాంధీనే మా నాయనమ్మని బొందబెట్టిరా? ఆయన్ని బొందబెట్టిరా మీ నాయనమ్మని? నిన్ను చిటికీలతో జానారెడ్డి చంపేస్తారా? నిన్ను చిటికీలతో జానారెడ్డి చంపుతారు రాహుల్ గాంధీని. ఏమనుకుంటున్నావు బాబు అని చెప్తారు అన్నట్ట. కథ అన్నమాట ఇది. వీళ్ళు రెడ్ల జోలికి పోయి రెడ్ల భూమిని
రెడ్ల సంపదని, రెడ్ల రాజ్యాన్ని కులగణననే లెక్కతోటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంతకన్నా పెద్ద జోకి యుగంలో ఉందా? యుగానికే జోకి ఇది. శ్రీరామ రాజ్యం, కులగణన రాజ్యం. ఇద్దరికి కథ చెప్పిండు ఎవరు? మారీచు బ్రహ్మ. ఎవరో ఒక మారీచుడు బ్రహ్మ, మరీచి బ్రహ్మ అని ఉన్నాడు. ఇద్దరిని పిలుస్తున్నాడు. నువ్వు శ్రీరామరాజ్యం అను, ఓకే. నీ శ్రీరామరాజ్యం డల్ అయిపోయి ఓడిపోతుంటే బీజేపీ కాంగ్రెస్కి కులగణన అనే సూత్రం ఇచ్చి నువ్వు లేవరా? ఎందుకంటే అదాని ఇద్దరికి హెలికాప్టర్లు పెట్టాలిగా. రాహుల్ గాంధీ పెట్టాలి, మోడీకి పెట్టాలి హెలికాప్టర్. మరి కులగణన ఎందుకు ఇచ్చినట్టు? మారీచి బ్రహ్మ కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టి కులగణన అనే సూత్రం ఎందుకు ఇచ్చినట్టు? నిజమైన కాన్షీరామ్ ఎక్కడి నుంచో పుడతాడని రాహుల్ గాంధీకి కథ. మారీచి బ్రహ్మకు తెలియదు ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ కాన్షీరామ్ పుట్టిండు. ఇక యుద్ధానికి కావలసిన యుద్ధ మైదానాన్ని తయారు చేద్దాం. ఆనాటి మహాభారత యుద్ధం కాల్సుని ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు అన్నదమ్ములు, కురు పాండవులు అన్నదమ్ములు. వాని యుద్ధంతో మనకేం పనిరా? ఇద్దరు క్షత్రియులు మారడానికి నీకేం పని? ఇద్దరు క్షత్రియులు మారడానికి నీకేం పని అంటాను. నీకేం పని? బాహుబలి సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటాడు, నీకేం పని? నీ 150 రూపాయల బొక్క. నల్గొండ రేట్లు అనుకుంటుంటే అన్నదమ్ములు నీకేం పని? రేట్ల ఫంక్షన్ చూడండి, అన్ని పార్టీల రేట్లు వస్తారు. కమ్యూనిస్ట్ రేట్లు కూడా టవల్ కప్పుకొని వస్తారు లోపలికి. నీకేం పని అంటన్నా? కురుపాండవుల యుద్ధంలోకి బర్బరీకుడు పోయిండు లోపలికి. బర్బరీకుడు పోయి, అమ్మ నేను యుద్ధం చేస్తాను మూలవాసిపోయింది పాపం. అందరు తల్లులో చెప్పిపోయారు. ఏది TRS లో తెలంగాణ మీటింగ్ ఉందని అమ్మకి చెప్పిపోయినట్టు సర్ది కట్టించుకోరు. మహాభారత యుద్ధానికి కూడా పోయారు. అట్లనే మొత్తం పోయారు. క్షత్రియులు ఉండేది ఎంతమంది? 5 అటు ఇటు 5 లేదా 105. వాడే చెప్పిండుగా లెక్క. 105 మంది కోసం 140 కోట్ల మంది పని కావాలట. యుద్ధంలో పోయారు. జగ్ని కొడుకు కూడా పోయిండు, బర్బరీకుడు. వామ్మో నా కొడుకు యుద్ధంలో మరి ఆడనడు, ఏందో యుద్ధం అయిపోయింది, మరి నా కొడుకు ఏం చేస్తాడని పోయిందట. యుద్ధంలోకి అయిపోయినాక 14 రోజులు ఏమైనా గడిచింది అది మొత్తానికి. యుద్ధంలో పోతుంటే ఆ తల్లి నీళ్ళలో మునిగినట్టు అవుతున్నాయి అట కాళ్ళు. ఏంటంటే నెత్తురు. అది కాళ్ళకి ఇంతలాగా తగులుతున్నాయట ఈ తలకాయలట. మొత్తం తలలు రక్తం. తన కొడుకు బర్బరీకుడు యుద్ధంలో పోయిండు. కాలుకు తగిలింది తల. కొడుకు శవం. ఒక్కసారి తల ఎత్తి చూసిందట. విజయోత్సవ పండుగ. ఒక క్షత్రియుడు ఓడిపోయి మరో క్షత్రియుడు సింహాసనాన్ని అధిరోహించాడు. కోట్ల మంది BC SC STల నెత్తురు మడుగులో చనిపోయారు. ఇది మహాభారత యుద్ధం. ఇదే నల్గొండ జిల్లా TRS రేట్లు, కాంగ్రెస్ రేట్లు, తెలుగుదేశం రేట్లు, కమ్యూనిస్టు రేట్లు అట్లా సింహాసనాలు మారుతుంటే పిచ్చోళ్ళలాగా నల్గొండ BC SC STలో నల్గొండ విప్లవాల కిల్ల. పోటీ పాల్గొనండి, మొత్తం పోటీ. విశారదనం మంచివాడే కానీ నీతిమంతుడే. విశారదనం ఫుల్ జ్ఞానం ఉన్నది, మంచివాడే కానీ మాదిగా కదా ఆయన. కులం మాదిగా. ఎట్లా పోవాలి బీసీలో ఆయన దగ్గరికి? కులము మాదిగా. నీతిమంతుడు, 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు, పావలా ముట్టుకోడు, ఊర్లు తిరుగుతున్నాడు, అద్భుతంగా మాట్లాడుతాడు. కులం మాదిగా. ఎట్లా మరి ఏం చేద్దాంరా నాయన? నాకా మార్చుకునే అవకాశం లేదు. నేను ఎట్లా పాడైంది? ఏం చేశాను? ఏనా మట్ల అబ్జర్వ్ చేస్తానండి.
ఈ కులం మాది ఎట్లా ఏం చేస్తావాలి? ఎవరిని అడగాలి? అమెరికా పోనా, రష్యా పోనా, నేను ఏం చేస్తావు? నీతిమంతుడే, ఇంతకన్నా నీతిమంతుడు పుట్టాడు, మరి మాదిగోడుగా ఎట్లా? పోనీ మా మాదిగోడనన్నా కులంలో పుట్టే మాదిగోడని రమ్మన్నామంటే వారికి వర్గీకరణ పండ్లునిచ్చే పార్టీలు ఉన్నాయి, వారు ఎట్లా వస్తారు? బీసీలకి మాదిగోళ్ళు, మానవులు కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని బాగానే తీసుకుపోతుండ్రు మాకన్నా, కానీ మాది కదా. ఇక రెడ్డి రావులంటే వాళ్ళు సందారేసుకుని సంపదాం తిరుగుతారు నన్ను, అది వాళ్ళది అట్లా, వీళ్ళది ఇట్లా. మరి తురుకోళ్ళు మాదిగోళ్ళు గాజులు పట్టుకొని పోతే చేంజాలు పోసేవాళ్ళు మాది వాళ్ళకి, నన్ను రానిస్తారు వాళ్ళు. కానీ ఒక యుద్ధం ఎక్స్ట్రాడినరీగా అంతులేని త్యాగంతో, అంతులేని ప్రతిభతో, అంతులేని క్యారెక్టర్తో యుద్ధం చేస్తే అనివార్యంగా అణగారిన కులాలంతా ఒక్కటైతే నమ్ముతూ పనిచేస్తారు. చేయాల్సిందే పోరాటం. కుల వ్యవస్థ తప్పదు. ఈ కులం అందరూ ఎదుర్కొన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళ కాళ్ళ గోటికి మనం సరిపో. కానీ యుద్ధం తప్పదు. ఈ యుద్ధం కోసం ఇంత కుల వ్యవస్థ ఉన్నా ఆదిలాబాద్లో సభ, కల్వకుర్తిలో సభ, వరంగల్లో సభ, ఎక్కడికి పోయిన జనం కార్యకర్త. దీన్ని ఇంకా పెంచుకుంటూ పోదాం. నాతో పాటు ఉన్న జేఏసీలో అన్ని కులాల సమాహారంతో నాయకత్వాన్ని తయారు చేద్దాం. నేనే ఒక అడుగు వెనకేసి బీసీలను ముందు పెట్టి జేఏసీ నడిపిద్దాం. జేఏసీ రాజ్యం చేస్తుంది. జేఏసీ హాస్పిటల్ని బాగు చేస్తుంది, నీ ఊరు హాస్పిటల్. జేఏసీ నీ స్కూల్ని బాగు చేస్తుంది. జేఏసీ నేను సినిమా యాక్టర్ని కూడా చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో సేవ, సర్వీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. సమాజానికి సేవ అని రాయించుకొని అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, వందల వేల ఎకరాలు. మరి ఎన్టీ రామారావు స్టూడియోకి భూమి తీసుకొని భూమి అమ్ముకోవడం మొత్తం. ఎవరు అడగాలి ఈ విషయాన్ని? అడిగే విప్లవకారుడు నక్సలైట్లలో పోయి అడగచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీలో పోయి అటుపోయారు. ఇప్పుడు పుట్టింది, ఇప్పుడు మళ్ళీ మూడో తరం లేరు. మిమ్మల్ని పట్టుకోవాలి. మిమ్మల్ని పట్టుకోవాలంటే ముఖం అంతా డల్గా అయిపోయింది, పెద్దగా పోరాడేటట్టుగా లేరు. ఎందుకంటే శక్తి అంతా తరించకపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా ఆర్గనైజ్ చేసిండు రెడ్లని? రేవంత్ రెడ్డి ఎట్లా ఆర్గనైజ్ చేసిండు? రాచకొండ జమీందారు, రాచకొండ దొర రెడ్ల దొరల్ని నరికి అందులో అన్నం పెట్టుకొని తిన్నారని రెడ్లకు కథ చెప్పిండుగా. మనకేం జరిగింది పూర్వకాలం? మనం ఎట్లా బతికినాం? మన బ్రతుకులేంటి? ఊరుపై సభలు సమావేశాలు పెడదాం. అగ్రకులాల ఏలినటువంటి గ్రామాల్లో ఒక్కొక్క భూస్వామి యొక్క కథలు మనం చెబుతాం. ఎట్లా నలిగిపోయాయి, నీ తాతని, నీ ముత్తాతని, నీ అమ్మమ్మని, నీ నానమ్మని ఏమే అని ఏమి రాని నడిపిన కాలు పెట్టి ఎట్లా తన్నిడో చెప్తాం. నీ తాత లేకపోతే నువ్వు లేవుగా. లేకి పరిగేరి గింజలు తెచ్చి నువ్వు దాదిండు. కుమ్మరోళ్ళు ఎట్లా తెచ్చిపోతారు? కుండకి మార్కెట్ లేక. ఇండస్ట్రీ ఆధునికంగా కుండ తయారు చేసే పని దొరికేసరికే ఇండస్ట్రీస్ అగ్రకులాలు తీసుకుంటాం. కుండ చేద్దామంటే కుండ కొనండి. కుమ్మరోళ్ళు ఎట్లా బతకాలి? మహేంద్రుల తరికలు ఎట్లా? మొన్న ఒక పాపం హైకోర్టు జడ్జి అట, పాపం ఇప్పుడు పాపం అనాలనో వారిని ఏమనాలనో, మరి నన్నే పట్టకపోతారో. హైకోర్టు జడ్జి మంగళ పని ఎవరైనా చేసుకోవచ్చు, రెట్లు చేసుకోవచ్చు, ఎలమదొరలు చేసుకోవచ్చు అట మంగళ పని. మరి పూజారి పని ఎవరికి ఇవ్వాలి? పూజారి పని తిరుపతిలో
అది మాత్రం ఎవరికి ఏమన్నా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి గారు నేను ఒక అడ్వకేట్ అడుగుతున్నా, నేను ఒక అడ్వకేట్ అడుగుతున్నా, అది రివ్యూ చేయమన్నా అడుగుదాం అనుకుంటున్నా సుప్రీంకోర్టులో. రివ్యూ పిటిషన్ వేసి మళ్ళొక్కసారి పరిశీలించండి సార్. ఇది మంగళమైన పని ఎవరైనా చేయొచ్చా? మరి వేల సంవత్సరాలు ఆ కులంలో పెట్టి దడిగట్టి ఆ కులం మోడర్నైజ్ కాగానే స్టార్ హోటళ్లలో మంగళ పైన రిటైర్ చేస్తాడు. అందులో మళ్ళీ 150 రూపాయలకి ఈ మంగళాయన షాప్ రెడ్డి గారు హైకోర్టులో. ఇది నువ్వు కొట్టుకొని తయారు చేసుకున్న బతుకంతా లా మేకింగ్ లో పోతుంది అక్కడ కోర్టులో. ఏం చేయాలి మరి? ఇదంతా రాజ్య మహిమ, ఇదంతా రాజ్య మహిమ, రాజ్యాధికార మహిమ. ఇగో ఈ పాఠమంతా నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. గింతగున్నాడు, పొట్టిగున్నాడు, చిన్నగున్నాడు కాదు. తెలంగాణలో మాంత్రిక తాంత్రిక కుల మత రాజకీయ పాండిత్యమంతా రెడ్డి బోధకులంతా కూర్చోబెట్టి నేర్పారు రాజ్యం ఎట్లా దేవాలి. దోసకాయ పప్పు నీ ఇంటికాడి నుంచే బయలుదేరతా, చిన్నప్పటి నుంచి చూపు నిలిచి ఉన్నా అంటాడు, నేను ఇంటికాడి నుంచే దోసకాయ పప్పు వేసుకొని తిన్నా అంటాడు. ఏది కరెక్ట్ అండి? అత్యంత బలోపేతంగా తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి సినిమా నడుస్తుంది. హై పవర్ఫుల్ సినిమా. ఒక నేరేట్ బిల్డప్ చేస్తున్నాడు కథానిక. ఇగో బీసీల కోసం ఈ ప్రయాణం మొదలుపెట్టాను, ఇగో ఆర్డినెన్స్ తెచ్చాను, ఇగో కేంద్ర ప్రభుత్వం మీద అడుగుతున్నా, ఇగో కులగణన మీద జాతీయ సదస్సులు పెడుతున్నా, ఇగో నా బీసీ పోరాటం, ఇదిగో ఆదివాసుల పోరాటం అని ఒక కథానిక తెలంగాణ 3.5 కోట్ల మందికి చెప్పడానికి ఒక స్టోరీ బిల్డప్ చేస్తున్నాడు నేరేట్. మాంత్రిక రాజకీయం, కేసీఆర్ రాజకీయమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆరే ఒక రెడ్డిగా మారితే అతడే రేవంత్ రెడ్డి. ఈ మాంత్రిక తాంత్రిక రాజకీయాలని మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ గడ్డ మీద మానవత్వం నీకుందా? నువ్వు మంచివాడివా? నువ్వు నీతిమంతుడివా? నీ నీతిమంతుడిని, నీతి నీతి నీతి, నువ్వు నీతిమంతుడివా? ఇక నేను నీతిమంతుడు. నీకు న్యాయం ఉందా? నీ న్యాయవంతుడు. ఇదే కొట్లాడ తెలంగాణ బతుకంతా తీసేసేచ్చాడు. వాడు నీతిగున్నాడా? నువ్వు నీతిగున్నాడు. నువ్వు నీతిమంతుడు అయితే నీ నీతి విజయవంతం కావాలంటే నీకు రాజ్యం తోడైతేనే నీ నీతి విజయవంతం అయితే, అదర్వైజ్ కావాలి. నువ్వు మంచోడివా? నీకు రాజకీయం కలవాలి. నీకు మానవత్వం ఉందా? నీకు నీతి ఉందా? నీకు న్యాయం ఉందా? నీ దగ్గర న్యాయం మాత్రమే ఉంటే నువ్వు చచ్చిపోతావు. ఆలోచించి యెహోవా రాజ్యం, యెహోవా సమాజం కాదు అది. వాసు గారు, శ్రీరామ రాజ్యం, శ్రీరాముడి సమాజం కాదు అది. అవునా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ సమాజం కాదు అది. పూలే అంబేద్కర్ రాజ్యం తెలంగాణ గడ్డ సమాజం కాదు. సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర కాదు ఇది. సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర కాదు. తెలంగాణ బొమ్మ ఏంగానే హైటెక్ బిల్డింగ్ కట్టి చూపిస్తాడు వాడు చంద్రబాబు నాయుడు సుధారి పని చేసినట్టుగా. హైటెక్ బిల్డింగ్, అరే పిచ్చినా కొడగల్లారా, 10,000 గ్రామాలల్లో హైటెక్ బిల్డింగ్ లాగా మా స్కూల్స్ కట్టుకుంటాం. మదమెక్కిన పిచ్చి నా కొడుకులు వీళ్ళు. నా కొడుకులే, మన ఓట్లకు పుట్టిరు కాబట్టి నా కొడుకులే. దానికి చేతో డబ్బులు హైదరాబాద్ నుంచి పట్టుకొస్తాం. డబ్బులు హైదరాబాద్ నుంచి పట్టుకొస్తాం. అసలు బీసీఎస్సీ ఎస్టీలు అంటే ఏంటో తెలుసా? క్రియేటివిటీ. మా బతుకంతా సృజనాత్మకతే, న్యాచురల్ క్రియేటివిటీ, డైవర్సిటీ పవర్. మాకు సృజనాత్మక వైవిధ్య శక్తి మా రక్తంలో కణ కణాల్లో దాగి ఉండే ప్రకృతి బిడ్డలం మేము. మాకు రాండి. మీ అడ్మినిస్ట్రేషన్ ఒక ఊడిపోయిన ఎంపికతో సమానం. గొడ్లు కాసే గొర్రెలు కాసే గొల్లాన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి పరిపాలింపజేస్తాం. ఏమనుకుంటారు? పంచాయతీ చెప్పవానండి.
కులగణన పంచాయతీ చెబుతాం ఊర్లే, కులగణన లెక్కలన్నీ తెలుస్తాం. గొర్రెలు రాజు గొల్లని కూర్చుంటారు. అరే 90% మంది ఉన్నారు, ఇప్పుడు ఊళ్ళో రాజ్యం ఎవడికి రావాలని అడుగు. 90 మందికి రావాలంటాడు. మరి గొల్లాయనకున్న జ్ఞానం రేవంత్ రెడ్డికి ఉందా, రాహుల్ గాంధీకి ఉందా? మరి ఎవరిని తెరవాలి చెప్పు తీసుకొని చెప్పండి. అందుకనే తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక 12-11 సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాల కింద లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కింద మనకి అంగుళం భూమి లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకి అంగుళం భూమి లేకుండా చేసిండ్రు. అంగుళం భూమి లేకుండా చేసినటువంటి మనల్ని వాళ్ళ భూస్వాముల దగ్గర కట్టేసి గొడ్ల కన్నా హీనంగా పనిచేయించి, ఆ గొడ్ల కన్నా హీనంగా పనిచేసుకుంటా బతుకుతున్న మనం రాజ్యాంగం వచ్చినాక ఒక వెలుగులోకి వస్తున్నాం. వెలుగులోకి వచ్చే టైంలో మళ్ళా కమ్యూనిస్టు, సాయుధ, నక్సలైట్లు, తెలుగు వారాత్మగారు, జాతీయ ఉద్యమం, హిందూ ఉద్యమం మొత్తం బయలుదేరి అందులో పడిపోయి కొట్టుకుపోయాను. కాంశీరామ్ వచ్చిండు, అందులో పోయి పట్టుకుందామంటే చంద్రబాబు నాయుడు కులాలను లేపిండు. ఆ కథ తర్వాత చెప్తా. కులాలు తన హక్కుల కోసం పోరాడిన వాడికి సెల్యూట్. కానీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో పోయి కాంశీరామ్ని అంతం చేద్దామని తిరిగారు. అట్లా పోయింది. తర్వాత గులాబీ దళమైన అందులోకి పోయితే అట్లా పోయింది. కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, యుద్ధం మొదలు పెడితే శత్రువు అంతం కావాలి, లేకపోతే పాము మీద కాలు పెట్టి తోకని ముట్టుకుంటే కాటేసి చంపుతుంది. అది రెడ్డి రాజకీయమైనా వెలమ రాజకీయమైనా. అందుకనే యుద్ధం పరిసమాప్తి చేయాలి. అందుకనే యుద్ధంలో మనం గెలవాలి, గెలిచి తీరాలి. తెలంగాణ గడ్డ మీద 12 సంస్థానాల్లో రేట్లయి, వెలమై, హరణాలై ఈ సంస్థానాల భూస్వాముల కింద ఉన్న భూమి ప్రపంచ చరిత్రలో ఎవరికీ లేదు అంత భూమి. ఎందుకంటే మనల్ని గొడ్లలాగా వాడుకున్నారు, మన భూమి లేకుండా చేసి. ఇల్లు లేదు, పంట లేదు, భూమి లేదు, తిండి లేకుండా చేసి, చదువు లేకుండా చేస్తే మనం పోయి వాళ్ళ భూస్వాముల ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళ దెబ్బలకి, కొరడా దెబ్బలకి, తాడి చెట్టుకి ట్యాక్స్ కట్టలేదని గుండెల మీద దాన్ని చంపిండు నారాయణపురం జమీందారు. మరి ఇప్పుడు గమనంలో ఆయన ఎటుండాలో తేలాలి. గొల్లాయన కొట్టిండ్రు, లక్షల కోట్ల ఎకరాల భూములు ఉంటాయి గొల్లలకి. ఏది ఆ భూమి? ఎవడు మాయం చేసిండు? ఏది ఆ భూమి? ఎన్ని హత్యలతో సమానం? ఉగ్రవాదులు అంటారు. మరి మనల్ని వాళ్ళ భూముల కింద, వాళ్ళ భూస్వాముల కింద కట్టేసినప్పుడు వాడు ఉగ్రవాది కాదా? అగ్రవర్ణ ఉగ్రవాదులు వాడు. భూమి లేకుండా, తిండి లేకుండా మనల్ని చంపి మార్చి మసి చేస్తే వాళ్ళనేమన్నారు? దీనికి ఏం చేయాలి మనం? అంబేద్కర్ ఆయుధం ఇచ్చింది ఓటనే ఖడ్గం. ఆ ఖడ్గంతో, రాజ్యాంగం ఇచ్చిన ఖడ్గంతో, అంబేద్కర్ అంటే మళ్ళీ బీసీలు అదొక బాధ. అయ్యా, అంబేద్కర్కి గురువు పూలే. బుద్ధుడు నుంచి జంబూదీప జ్ఞానవంతులైన వాళ్ళ నుంచి బుద్ధుడు, అశోకుడు, మొత్తం థాట్ ప్రాసెస్, సంత్ రవిదాస్, సంత్ కబీర్దాస్, శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, బసవేశ్వరుడు, వీళ్ళందరి యొక్క పరంపర అంబేద్కర్. అంబేద్కర్ అంటే థాట్ ప్రాసెస్. ఈ ఆలోచన ధార, ఈ ఆలోచన జరి, ఈ ఆలోచన ప్రవాహానికి మానవ రూపమే అంబేద్కర్. ఆ ఆలోచనలో మీ బీసీలు కూడా ఉన్నారయ్యా, మన బీసీలు కూడా ఉన్నారయ్యా. అంబేద్కర్ ఈ మొత్తం మహనీయుల యొక్క వాక్య రూపమే భారత రాజ్యం. అందుకనే మన బీసీలు, మన ఎస్సీలు, మన ఎస్టీలు అందరూ ఉన్నారు ఈ ఆలోచన ధారం. అర్థం చేసుకోవాలి. అందుకనే ఎంతో తాత్వికమైనటువంటి మిషనరీ కార్యక్రమాన్ని మనం భుజాన వేసుకొని తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యం తీసుకొచ్చి ఇవ్వడమే మనకి జన్మనిచ్చిన మన మహనీయులు, మన తాతల ముత్తాతల రుణం తీసుకో. తెలంగాణ రాజ్యం వస్తే ఒక ఇజ్రాయెల్ దేశం గింతంత ఉన్నది. ఇజ్రాయెల్ పోయినండి, ఒకడొచ్చి డల్లాస్ చేస్తానంటాడు, ఒకడొచ్చి ఇంకోటి చేస్తాడు. అరే బాబు, ఒక భౌతిక ప్రపంచం నిర్మాణం కావడానికి అక్కడ ప్రజల మానసిక, మోరల్, ఎథికల్, కల్చరల్, ఫిలసాఫికల్, హిస్టారికల్ మైండ్ సెట్ బట్టే అక్కడ ప్రపంచం నిర్మాణం అవుతుంది. పిచ్చోడ కేటీఆర్ డల్లాస్ చేస్తారంటే ఎట్లాంటి ఎవరో వయసు? ఏ మోరల్స్ ఉంటే అక్కడ డల్లాస్ అయింది? ఏ ఎథికల్ వాల్యూస్ ఉంటాయింది?
నువ్వు డల్లా చేస్తావు. నేను చేస్తాం తెలంగాణ గడ్డని, నేను చేసి చూపిస్తాం. మేము బతుకున్నంత కాలంలో తెలంగాణ గడ్డని ఇజ్రాయెల్ లాగా అద్భుతమైన దేశాలుగా ఎట్లా పరిడ వెళుతుందో అట్లా తయారు చేస్తాం తెలంగాణ గడ్డని. 1 కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం. కృష్ణానది పక్కన 1,000 లక్షల ఎకరాల భూములు అది మొత్తం ఆక్యుపై చేసి ఆ భూమిని తీసుకుంటాం. హైదరాబాద్లో ఉంది భూమి, అక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములు పంచుకుంటాం. మేము మా స్కూల్స్ బాగు చేసుకుంటాం, మా హాస్పిటల్స్ బాగు చేసుకుంటాం, మేము వర్క్ చేయడానికి కావాల్సిన డిగ్రీకి వర్క్ నేర్చుకుంటాం. నేర్చుకోకపోతే ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు పెట్టి చైనా పంపిస్తాం, పని చేయించుకొని నేర్చుకొని రండి, పని నేర్చుకొని రండి. గవర్నమెంట్ ఆ గ్రామం యూనిట్ 2 కలిపి ఒక జాయింట్ వర్క్ చేసి ప్రోడక్ట్ని తీసుకొని మార్కెట్లో అమ్ముతాం. బీసీఎస్సీ ఎస్టీలందరికీ ఒక బిజినెస్ కాంప్లెక్స్ పెడతాం. నల్గొండకి 2 కిలోమీటర్ అవతల. బీసీఎస్సీ ఎస్టీలందరూ 25,000 షాపుల్ని ఒకే కాంప్లెక్స్ లో పెట్టి బీసీఎస్సీ ఎస్టీలు ఏ అగ్రకుల షాపు పోయి వస్తువు కొనొద్దు, మా వస్తువులు మేమే కొనుక్కుంటామంటే రెడ్ల షాపులు మొత్తం ఆత్మహత్య చేసుకొని సావాలి. ఇది ఎకనామిక్స్. ఇంకా నీ షాప్కి వచ్చేటోడు ఎవడు? నీ బట్టల షాప్కి వచ్చేటోడు ఎవడు? నీ ఇంకో నీ వైన్ షాప్కి వచ్చేటోడు ఎవడు అంటున్నా? ఎవడు రాడు. మనమే వాళ్ళ బట్టలు షాపు, వాడు చాయ్ పోసేసరికి మొహమాటానికి కానీ బట్టలు కొంటాం మనం. ఇంకో షాపు ఒకే కాంప్లెక్స్ లో బీసీఎస్సీ ఎస్టీల షాప్స్. ఎకానమీ ఎట్లా సృష్టిస్తాం? ఒకే దగ్గర కాంప్లెక్స్, అందులోనే కొనుక్కుంటాం. రూల్ పాస్ చేస్తాం, మా వస్తువులు మేమే, కోఆపరేటివ్ సిస్టమ్. అప్పుడు నీ వస్తువు కొనాలి, నువ్వు పాయింట్ ఇప్పుకొని ఊరి పెట్టుకోవడమే. ఆ ఫ్యాన్ తగిలిచ్చే ఉక్కుకి మేమే వస్తువులు తయారు చేస్తాం, మేమే అమ్ముకుంటాం. నీ షాప్కి ఎవడు రాడు. ఎకానమీ మా దగ్గర ఉంది. ఎంత ఎకానమీ? లక్షల కోట్ల రూపాయలు ఎకానమీ మా దగ్గరే ఉంటుంది. ఇది తెలంగాణ ముఖ చిత్రం. ఇది మన రాజ్యం అంటే. దీనికోసం ఇగో ఈ భవిష్య బీసీఎస్సీ ఎస్టీల పూలే అంబేద్కర్లు కలలు కన్న భారత రాజ్యాంగం యొక్క ఆశ, గమ్యం, లక్ష్యం, దాని ప్రకారం తెలంగాణ రాజ్యాన్ని నిర్మించుకొని బీసీఎస్సీ ఎస్టీలు ప్రజాస్వామ్య అగ్రకులాలు. అదే మా మానవం. ప్రజాస్వామ్య అగ్రకులాలు. ప్రజల్ని ప్రేమించే రెడ్లు ఉంటారు. ఓ పిచ్చి రెడ్డి ఉంటాడు, ఆ పిచ్చి రెడ్డిని ఉన్న రెడ్లు చెడగొడతారు. మాదిగోళ్ళు ఏమన్నా తిరుగుతారు అని రెడ్డిని కూర్చోబెట్టి పాఠం నేర్పుతారు. ఇక 2 రోజులు మాదిగోళ్ళతో స్నేహం చేసిండో లేదో ఈ పిచ్చి రెడ్డిని వాళ్ళే మార్చుకొని పిచ్చి రెడ్డితో కూడా రియల్ ఎస్టేట్ చేపిస్తారు. హైదరాబాద్ 3 ఏళ్ల తర్వాత కలుపుతారు. మనకి ఎట్లా కలుపుతారు? ఫార్చునర్ కార్లు వస్తారు. ఈ పిచ్చి రెడ్డి, గొడ్లు కాదు పిచ్చి రెడ్డి. అందుకని రాహుల్ గాంధీ ఏం చేయాల్సిందంటే కులగణనతో పాటు తెలంగాణలో ఏ కులం అత్యంత స్పీడ్గా ఎకానమికల్ ఎదిగింది లెక్క చేయి. రెడ్లు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు. స్పీడ్గా ఎకానమీ పెరిగింది. స్పీడ్గా ఎకానమీ పెరిగిన కులం ఏంటో తీ. స్పీడ్గా చచ్చిపోయిన కులం ఏంటో తీ. బీసీఎస్సీ ఎస్టీలు స్పీడ్గా చచ్చిపోయారు. అందుకని తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనలో ప్రజాస్వామ్య అగ్రకులాల్లో ట్రాన్స్ఫార్మ్ కావాలి. డెమోక్రసీ ఏం చెప్తుందంటే లక్షల కోట్ల ఉన్న భూస్వామి అయినా, లక్షల తలల్ని నరికిన అగ్రకులం వాడినైనా తన దగ్గర ఉన్న పవర్ని, తన దగ్గర ఉన్న వెల్త్ని, తన దగ్గర ఉన్న భూమిని ప్రజాస్వామ్యం గుంజుకుంటుంది, న్యూట్రలైజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. తన పవర్ని, భూమిని, సంపదని లాక్కొని డిక్రీజ్ చేసుకుంటూ న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మన దాంట్లో కలిపింది. దట్ ఈస్ డెమోక్రసీ. ఇదే ప్రజాస్వామ్య సూత్రం. అంబేద్కర్ చెప్పి వర్గ పోరాటం చేస్తుంది, తలల్ని నరుకుతుంది. డెమోక్రసీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అందుకని అగ్రకులాలలో ఉండే ప్రజాస్వామ్యవాదులు మాతో కలవాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా కలుపుకుంటాం మనందరినీ. ఆ విధంగా తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమాన్ని నడిపి రాజ్యాన్ని తెచ్చుకునే ఈ రాజ్య పోరాటాల్లో వీరులుగా పాల్గొన్నాం. మన పోరాటం ద్వారా వచ్చిన రాజ్యంతో అందరం సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యాలతో, చారిత్రాత్మక మరొక యుగానికి ఈ రాజ్యం తీసుకొచ్చినమనే ఒక చరిత్ర భవిష్యత్ తరాలకు అందించే ఒక చారిత్రక సంపదను కూడా సృష్టిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ
ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కమిటీ నాయకత్వాన్ని కూడా ఎన్నుకొని ఆ కమిటీ ద్వారా నల్గొండ నుంచి గ్రామాలకి, జిల్లాలకి, లోపల మండలాలకి కూడా ఉద్యమాన్ని విస్తరించి రేపు ఒక భారీ బహిరంగ సభ కూడా పెడదాం. ఆ సభలో రెడ్లు ఓకే దోపిడీ చేశారు, కానీ మనం దోపిడీ చేయించుకున్నాం, గొడ్లలాగా దోపిడీ చేయించుకున్నాం. మనం ఎదురు తిరిగితే, మనం తిరుగుబాటు చేస్తే, మన స్వధర్మం ఏంటో తెలుసుకుంటే, పరధర్మం ఏంటో తెలుసుకుంటే, ఆ స్వధర్మంతో మనం రాజ్యానికి వస్తే రెడ్ల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ బయలుదేరుతుంది, స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ పోరాటంలో మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ దీంతో సెలవు తీసుకుంటాం.